ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారములు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణము 6వ కాండైన యుద్ధకాండయందలి 8వ సర్గయందలి గల 24 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని ప్రహస్తాదులు రామాదులను చంపివేస్తాం అని చెప్పి రావణునకు ధైర్యం చెప్పుట అనే కథగా వింటారు. పిమ్మట నల్లని మేఘముతో సమానుడు సూర్యుడు సేనాపతి అయిన ప్రహస్తుడు అనే రాక్షసుడు చేతులు జోడించి, రాక్షసరాజా, నీవు యుద్ధంలో దేవతలను, దానవులను, గంధర్వులను, పిశాచములను, పక్షులను, సర్పములను అందరినీ ఎదిరించగలవు. 2 మానవుల మాట చెప్పాలా? మేమందరము ఎవరేమి చేయగలరులే అనే నమ్మకంతో ఏమరపాటు చెంది ఉన్నప్పుడు హనుమంతుడు మనలను అందరినీ కూడా మోసం చేశాడు. ఆ విధంగా కాకపోతే నేను జీవించి ఉండగా ఆ వానరుడు ప్రాణాలతో తిరిగి వెళ్ళగలుగునా? సముద్ర పర్యంతమైన ఈ భూమి యందు పర్వతముల మీద అడవులలోనూ ఒక్క వానరుడు కూడా లేకుండా చేస్తాను. నువ్వు ఆజ్ఞాపించు. రాక్షసరాజా, సుగ్రీవాదుల నుండి ఆపద కలగకుండా నేను రక్షణమునకు ఏర్పాట్లు చేస్తాను. నీవు చేసిన సీతాపహరణ రూపమైన అపరాధము వలన నీకేమీ దుఃఖం రాకుండా చూస్తాను అని పలికాడు. దుర్ముఖుడు అనే రాక్షసుడు చాలా కోపంతో రావణునితో ఈ విధంగా అన్నాడు: ప్రభు, ఆ వానరుడు మనలకందరికీ చేసిన ఈ అవమానం సహించరానిది. లంకాపురమునకు అంతఃపురమునకు హనుమంతుడు చేసిన ఈ పరాభవం, సుగ్రీవుడు శ్రీమంతుడైన రావణుని ఎదిరించుచు వచ్చుట, ఇవి ఇంకా సహించరానివి. ఈ క్షణమునందే బయలుదేరి వెళ్ళి నేను వానరులను, వాళ్ళు సముద్రంలో ప్రవేశించిన భయంకరమైన పాతాళంనకు వెళ్ళిన, ఆకాశంలోకి ఎగిరినా మరల్చెదను, అంటే చంపేస్తాను అన్నాడు. పిమ్మట గొప్ప బలంగల వజ్రదంష్ట్రుడు మాంసము రక్తము పూసి ఉన్న భయంకరమైన పరికను గ్రహించి చాలా కోపంతో, రాక్షసరాజా, ఎదిరింప శక్యం కాని రాముడు, సుగ్రీవుడు, లక్ష్మణుడు ఉండగా దీనుడు, అంటే రహస్య సంచారాదులు చేసినవాడవడం చేత జాలిపడదగినవాడు అయిన హనుమంతునితో మనకేం పని? ఇప్పుడు నేనొక్కడినే వెళ్ళి పరిఖతో రామ లక్ష్మణ సుగ్రీవులను వధించి వానరసేనను క్షోభింపచేసి వస్తాను. రాజా, నువ్వు ఇష్టపడితే నీకు మరొక మాట నేను చెప్తాను, విను. ఉపాయములందు నేర్పు కలవాడు మాత్రమే అలసత్వం, అంటే సోమర్థనం లేనివాడై శత్రువులను జయించగలుగుతాడు. ఓ రాక్షసరాజా, స్వేచ్ఛానుసారం రూపములను ధరించగలవారు, శూరులు, చాలా భయంకరులు, చూసేవారికి భయం కలిగించేవారు, దృఢ నిశ్చయవంతులు అయిన వేల కొలది రాక్షసులు మనుష్య రూపాన్ని ధరించి అందరూ రాముని వద్దకు వెళ్ళి ఏమాత్రం కంగారు పడక అతనితో, మమ్ము నీ తమ్ముడైన భరతుడు పంపించాడు, అతడు సైన్యాన్ని సిద్ధం చేసుకుని వస్తున్నాడు అని చెప్పాలి. పిదప మేము శీఘ్రంగా శూలములు, శక్తులు, గదలు, ధనుర్బాణాలు, ఖడ్గములు ధరించి తొందరపడుతూ అక్కడికి వెళ్తాం. ఆకాశంలో గుంపులు గుంపులుగా నిలిచి ఆ వానరసేనపై రాళ్లను, ఆయుధములను కురిపించి కొట్టి యమలోకానికి పంపివేస్తాం. రామలక్ష్మణులు ఈ విధంగా మనము చేసిన వంచనలో చిక్కుకుంటే తప్పక ఈ వంచన చేత జీవితాన్ని విడువగలరు అని చెప్పాడు. వీరుడు, పరాక్రమవంతుడు, నికుంభుడు అను కుంభకర్ణుని కుమారుడు చాలా కోపించి లోకములను మొరపెట్టించిన రావణునితో, మహారాజా, మీరందరూ అలాగే ఉండండి, నేనొక్కడనే వెళ్ళి రామలక్ష్మణులను, సుగ్రీవ హనుమంతులను, వానరులను అందరినీ చంపివేస్తాను అన్నాడు. పిమ్మట వజ్రహనువు అను పర్వతము వంటి ఆకారం గల రాక్షసుడు నాలికతో చిలివెలు నాకుచూ కోపంతో, మీరందరూ ఏ చింత లేనివారే నిర్భయంగా మీ పనులు చేసుకోండి, స్వస్థులై క్రీడించండి, నిశ్చింతులై మద్యపానం చేయండి. నేను ఒక్కడినే ఆ వానర సైన్యాన్ని అంతటినీ కూడా భక్షిస్తాను, చంపేస్తాను. ఇప్పుడు నేను ఒక్కడినే లక్ష్మణ సుగ్రీవులను, హనుమంతుని, అంగదుని, సమస్త వానరులను చంపివేస్తాను అని పలికాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణము 6వ కాండయైన యుద్ధకాండయందలి 8వ సర్గయందలి గల 24 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని ప్రహస్తాదులు రామాదులను చంపివేస్తాం అని చెప్పి రావణునకు ధైర్యం చెప్పుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణము 6వ కాండైన యుద్ధకాండయందలి 9వ సర్గయందలి గల 22 శ్లోకముల యొక్క వచన భావసారమును విభీషణుడు నీతి వాక్యాలు చెప్పుతూ ఉండగా రావణుడు గృహంలోకి వెళ్ళిపోవుట అనే కథగా వింటారు.
ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.